హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు లంచ్లోకి బెండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. బెండకాయల్ని ఈ సైజులో కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. ఆ తర్వాత మసాలాకి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బెండకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఉడికించుకున్నానండి. ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేశాను. ఆ ఫ్రై అయిపోయిన వాటిని ఒక బౌల్లోకి వేసుకొని ఒక పక్కన పెట్టుకున్నానండి. అదే కళాయిలో మరికొంచెం ఆయిల్ వేసుకొని అందులోన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పైన ఉన్న ఇంగ్రీడియంట్స్తోని మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను కదండి. ఆ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయినందుకని బాగా ఫ్రై చేసుకున్నాను. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దానికి సరిపడినంత వాటర్, అంటే మునిగినంత వరకు వాటర్ వేసుకొని అది బాగా కెళ్ళినంత వరకు ఉంచుకున్నానండి. అది కెళ్ళిన తర్వాత అందులో నేను ఇంతకు ముందు ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్న దాన్ని బాగా మూత పెట్టుకొని ఒక 10 minutes పాటు బాగా ఉడికించుకున్నాను. బాగా ఉడికిన తర్వాత మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత చివరిలో కస్తూరి మేతి కానీ లేదంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కానీ వేసుకొని బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇంతేనండి. ఈ బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది చపాతీల్లో కానీ లేదంటే రైస్తో కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.